హాయ్ స్టూడెంట్స్, టుడే సీనియర్ ఇంటర్లో ఉన్నటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి సమ్స్ చూస్తున్నామా. ఫస్ట్ సమ్ ఒకటి చూడమ్మా జాగ్రత్తగా. 1.00 grams ఆఫ్ ఏ నాన్ ఎలక్ట్రోలైట్ సొల్యూట్ dissolved in 50 grams of benzene lowered the freezing point of benzene by 0.40 K. The freezing point depression constant of benzene is 5.12 kg per mole. Find the molar mass of the solute. జాగ్రత్తగా చూడడం ఈ సమ్. మనకి ఇక్కడ సొల్యూట్ యొక్క మోలార్ మాస్ క్యాలిక్యులేట్ చేయమన్నాం. మనకి ఇక్కడ 50 grams ఏం తీసుకున్నాడు, బెంజిన్. దాంట్లో నాన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూట్ అనేది ఒక సబ్స్టెన్స్ 1 gram డిజాల్వ్ చేశాడు. ఇప్పుడు దానికి ఫ్రీజింగ్ పాయింట్ కనుక్కొని ఆ మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ కనుక్కోవాలి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటంటే డెల్టా టీఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ. మొలాలిటీకి ఫార్ములా ఆల్రెడీ ముందు క్లాస్లో నేర్చుకున్నాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సాల్వెంట్ అంటే లార్జర్ క్వాంటిటీ, సొల్యూట్ అంటే స్మాలర్ క్వాంటిటీ. ఈ ఫార్ములాలో ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు ఒక కాన్స్టెంట్ పెడతాం. ఇది ఫ్రీజింగ్ కాన్స్టెంట్ లేకపోతే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ వస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. దీంట్లో M2 క్యాలిక్యులేట్ చేయమన్నా. ఫార్ములాలు ఏం కనుక్కోమన్నాడు, మనకి మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ క్యాలిక్యులేట్ చేయమన్నా. అంటే M2 క్యాలిక్యులేట్ చేయమన్నా. M2ని సబ్జెక్ట్గా రాసుకుంటే మనకి డెల్టా టీఎఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే M2 ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ W2 ఇంటూ 1000 డివైడెడ్ బై డెల్టా టీఎఫ్ ఇంటూ W1 అనమాట. ఇప్పుడు దీంట్లో మనం డేటా రాసుకోవాలి. సమ్లో ఏమి ఇచ్చారు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఫస్ట్ KF వాల్యూ. ఇక్కడ దీంట్లో KF వాల్యూ చూడండి ఎంత ఇచ్చారో, 5.12 kg ఫర్ మోల్ KF వాల్యూ ఇచ్చారు. వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే లెస్సర్ క్వాంటిటీ. ఇక్కడ చూడండి 1.00 grams. సొల్యూట్ ఎంత డిజాల్వ్ చేశాడు, నాన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూట్ 1.00 grams. తర్వాత వెయిట్ ఆఫ్ సాల్వెంట్ చూడమ్మా. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ 50 grams డిజాల్వ్ చేశాడు. డెల్టా టీఎఫ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 టెంపరేచర్స్. ఆల్రెడీ వాడే లోయరింగ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ బెంజిన్ బై ఆల్రెడీ వాడే ఇచ్చాడు 0.40 K. వాల్యూస్ అన్నీ చూడమ్మా. ఈ ఫార్ములా KF ఉంది, W2 ఉంది, డెల్టా టీఎఫ్ ఉంది, W1 ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. 5.12 ఇంటూ 1.00 ఇంటూ 1000 బై 0.40 ఇంటూ 50 అనమాట. ఇక్కడ చూడమ్మా 2 డిజిట్స్ పాయింట్ ఉంది, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. అందుకని 100 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 512 బై 40. ఇక్కడ 1 0 పాయింట్ తర్వాత 0 లేకపోతే ఒకటి 1 బై 50 ఇంటూ 1000 అనమాట. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 50 2s 100, 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ 21s 22s, మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిలేషన్. 2 2s 4, 2 5s 10, 2 6 12 అనమాట. 256 గ్రామ్ ఫర్ మోల్. ఇక్కడ మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ 256 గ్రామ్ ఫర్ మోల్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది ఈ సమ్. మన ఫస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మొలాలిటీ. మొలాలిటీ ఫార్ములా కన్నా తెలిస్తే మొలాలిటీ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అనమాట. ఈ సమ్ని కాపీ చేయండి. చూడండి, మా ఫ్రీజింగ్ పాయింట్ మీద సెకండ్ సమ్ చూడండి. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ విటమిన్ సి. ఫార్ములా వచ్చే C6H8O6 టు బి డిజాల్వ్డ్ ఇన్ 75 grams ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ to lower its melting point by 1.5 degrees centigrade. KF is equal to 3.9 kg mole inverse. ఓకేనా? చూడండి మా ఫార్ములా ఫ్రీజింగ్ పాయింట్ ఫార్ములా వచ్చారు మనకి డెల్టా టీఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అంటే మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ KF ఫ్రీజింగ్ కాన్స్టెంట్ ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ మొలాలిటీ ఫార్ములా వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మోలార్ మాస్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అనమాట. ఇక్కడ మనల్ని కనుక్కోమంటే ఏంటమ్మా, క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి యొక్క వెయిట్ క్యాలిక్యులేట్ చేయము. 75 grams ఎసిటిక్ యాసిడ్లో విటమిన్ సి అనేది డిజాల్వ్ చేశాడు. దాని యొక్క వెయిట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. చూడండి, అప్పుడు W2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమ్మా. క్రాస్ మల్టికి డెల్టా టీఎఫ్ ఇంటూ M2 ఇంటూ W1 డివైడెడ్ బై KF ఇంటూ 1000 అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ మీద అప్లై చేసి చూసాను. W2ని సబ్జెక్ట్గా రాసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది.
వీ నో దట్ ఆర్ గివెన్ దట్. ఇచ్చినటువంటి డేటా చూడండి, సమ్లో ఏమేమి ఇచ్చారో. ఫస్ట్ మనకి విటమిన్ సిని డిజాల్వ్ చేశాడు. విటమిన్ సి యొక్క ఫార్ములా C6H8O6 అనమాట. చూడండి ఇక్కడ కార్బన్ యొక్క మాస్ వచ్చారు, ఇక్కడ 12, ఇక్కడ 6 ఉంది. 8 ఇంటూ హెచ్ అంటే 1, 6 ఇంటూ 16 అనమాట. మొత్తం 176 గ్రామ్స్ ఫర్ మోల్ మోలార్ మాస్ ఆఫ్ విటమిన్ సి. డెల్టా టీఎఫ్ 1.5, నెక్స్ట్ కేఎఫ్ 3.9, నెక్స్ట్ వన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎస్టిక్ యాసిడ్ 75 గ్రామ్స్. సబ్స్టిట్యూట్ చేశాను మా వాల్యూస్. సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ జాగ్రత్త చూడడం, ఇక్కడ 0.1 డిజిట్స్ తర్వాత ఉంది, ఇక్కడ ఉంది, అంటే 15/39 వేసాను అనమాట. నెక్స్ట్ టేబుల్స్ క్యాన్సిలేషన్ చేశాను, ఇక్కడ చూడండి జాగ్రత్త. ఇక్కడ 25 4s 25 3s. నెక్స్ట్ వన్ వచ్చారు ఇక్కడ 3 టేబుల్ క్యాన్సిల్, 5 టేబుల్ 5 3s 15, ఇక్కడ 5 8s 40 అనమాట. నెక్స్ట్ 3 టేబుల్ 3 1s ఇక్కడ క్యాన్సిలేషన్ చేశాను, 13 వచ్చింది. పైన వచ్చాక 22 ఇంటూ 3/66/13 అనమాట. 66ని 13తో డివిజన్ చేశాను, మనకు వచ్చేసి ఆన్సర్ 5.07 గ్రామ్స్. జాగ్రత్త చూడండి, ఇక్కడ టేబుల్స్ క్యాన్సిలేషన్ చేసి నేను ఆన్సర్ వచ్చేసి డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 5.07 గ్రామ్స్ వచ్చింది. ఈ కాపీ చేయడం జాగ్రత్తగా. చూడమ్మా, నెక్స్ట్ ఫ్రీజింగ్ పాయింట్ మీద థర్డ్ సమ్ చూడండి. 45 grams ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్. ఇథిలీన్ గ్లైకాల్ ఫార్ములా C2H6O2 ఈజ్ మిక్స్డ్ విత్ 600 grams ఆఫ్ వాటర్. 600 grams ఆఫ్ వాటర్లో ఇథిలీన్ గ్లైకాల్ ఎంత డిజాల్వ్ చేశారు? 45 grams డిజాల్వ్ చేశారు. క్యాలిక్యులేట్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అండ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్. కేఎఫ్ వాల్యూ వాళ్ళే ఇచ్చారు చూడమ్మా. కేఎఫ్ వాల్యూ 1.86 kg ఫర్ మోల్. ఓకేనా? జాగ్రత్త చూడడం. ఫస్ట్ మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా అయింది వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ చూడు వాళ్ళే ఇచ్చారు. సొల్యూట్ యొక్క వెయిట్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 45. ఇథిలీన్ గ్లైకాల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 62. C2H6O2 ఇక్కడ 24 6 ఇక్కడ 16 to 32 62 అనమాట. ఇథిలీన్ గ్లైకాల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. ఇథిలీన్ గ్లైకాల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 62. డివిజన్ చేశానమ్మా. డివిజన్ చేస్తే 0.725 3 days తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ మనం మాస్ ఆఫ్ వాటర్ ఇన్ కేజీ. వాటర్ని కేజీలో కన్వర్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ గ్రామ్స్లో ఇచ్చాడమ్మ. 600 grams ఆఫ్ వాటర్ బై 1000 అనమాట. ఒక కేజీకి ఎన్ని గ్రాములు? 1000 grams అనమాట. ఇక్కడ 20 క్యాన్సిల్ అయితే ఇక్కడ 6/10 ఉంటుంది, అంటే 0.6 అనమాట. నెక్స్ట్ చూడమ్మా, మొలాలిటీ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్. మొలాలిటీ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై మాస్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఇది బై ఇది డివిజన్ చేస్తే 1.2 మోల్ ఫర్ కేజీ మొలాలిటీ వచ్చేసింది అనమాట. మొలాలిటీ ఫార్ములా యూజ్ చేసుకున్నాం. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. మన ఫార్ములా ఏంటి? డెల్టా టీఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. ప్రపోర్షనాలిటీ తీసేస్తే డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం. కేఎఫ్ వాల్యూ వాళ్ళే సమ్లో ఇచ్చారు 1.86. ఇప్పుడే మొలాలిటీ మనం కనుక్కున్నాం 1.2. మల్టిప్లై చేస్తే 2.2. నెక్స్ట్ మనం ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద ఆక్వస్ సొల్యూషన్. ఇది కాన్స్టెంట్ వాల్యూ 273.15 K మైనస్ 2.2. దీంట్లోంచి వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే 270.95 K ఈ విధంగా రావడం జరిగింది. ఓకేనా? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా వచ్చాక వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక కేజీకి వచ్చాక 1000 grams. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సమ్ కాపీ చేయండి.